హలో అండి, నేను మీ అత్తింటి కోడలు. ఈరోజు మనం ఒక డ్రాప్ వాటర్ కూడా పోయకుండా చికెన్ గ్రేవీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఇప్పుడు జార్లో కొద్దిగా అల్లం, వెల్లుల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన ఎర్రగడ్డ ముక్కలు, టమాటాలు, ఒక పట్ట, 2 లవంగం, కొద్దిగా మిరియాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా నీళ్ళు పోసి మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా నూనె పోసి పట్ట, లవంగం, కరివేపాకు, సన్నగా తరిగిన ఎర్రగడ్డ ముక్కలు, పసుపు పొడేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ని కూడా వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల ధనియాల పొడి, 2 స్పూన్ల మిరప్పొడి వేసి బాగా కలిపేసుకోండి. పచ్చి వాసన పోయే వరకు కలుపుకోండి. కావాల్సినంత ఉప్పు, ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా కొద్దిగా ఇందులోకి యాడ్ చేసి పెట్టేసుకోండి. చికెన్ని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 7 నిమిషాల దాకా అలాగే వదిలేయండి. చూసారా, మనం వాటర్ పోయకుండానే ఎంత గ్రేవీ వచ్చిందో. కాసేపు కలుపుకోండి. అంతేనండి, టేస్టీ చికెన్ గ్రేవీ రెడీ. ఈ చికెన్ గ్రేవీలోకి మీరు పూరి, రైస్, చపాతీ, కొద్దిగా ఆనియన్ పెట్టి తినండి. అదిరిపోతుంది కాంబినేషన్. ట్రై చేయండి, బాగుంటుంది.